ధన్కడ్ రాజీనామాపై అనేక ప్రశ్నలు. 2027లో పదవి విరమణ చేస్తానన్న కొద్ది రోజుల్లోని రాజీనామా. సోమవారం సాయంత్రం బీఎస్సీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజిజు బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. ఉపరాష్ట్రపతిగా ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్కడ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నప్పటికీ విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికార కూటమి నేతలు పెద్దగా స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం దీని వెనక ఏదో ఉందన్నట్టున్నాయి. ఇప్పటివరకైతే అసలు కారణం ఏంటనేది ధన్కడ్కే తెలిసిన అభిప్రాయపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా బలవంతపు రాజీనామా అని కాంగ్రెస్ వ్యాఖ్యానించి ధన్కడ్ రాజీనామాకు ఇది కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం అధికార పక్షం ప్రమేయం లేకుండా కేవలం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసునే పరిగణలోకి తీసుకోవడం. విహెచ్పి కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అధికార పక్షం అంగీకరించకపోయినా ప్రతిపక్షాలు ఏదైతే తీసుకొచ్చినటువంటి తీర్మానానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ మరొకటి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇష్యూను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఈ రెండింటి ఇచ్చిన నోటీస్ గురించి సభలో ప్రస్తావించి దానిపై సంతకాలను ధృవీకరించుకున్న తర్వాత ముందుకెళ్తానని ప్రకటించడం. రూల్ 267 కింద ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉదంతాలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వడం. సభలో తాను చెప్పింది రికార్డులోకి వెళ్తుంది తప్పితే మీరు మాట్లాడింది కాదని రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు సభాపతి గౌరవాన్ని తగ్గించేలా ఉన్నందున దానిపై చర్చించడానికి సాయంత్రం సమావేశం ఏర్పాటు చేస్తే దానికి నడ్డా కానీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కానీ రాకపోవడం. న్యాయ వ్యవస్థ పనితీరు, దాని అధికార జవాబుదారీతనం పట్ల ఇటీవల కాలంలో తరచూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడం. ఈ నెల 20వ తేదీన ఆయన ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడటం. కేజ్రీవాల్తో ఆయన పంచుకున్న భావాలు అధికార పక్షానికి నచ్చకపోవడం. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్యసభ విఎస్సీ సమావేశం జరిగింది. దీనికి రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాలేదు. ఇది ధన్కడ్కి మనస్తాపం కలిగించిందని సమాచారం. దీంతోపాటు సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘంగా మాట్లాడుతున్న అధ్యక్ష స్థానంలో ఉన్న ధన్కడ్ ఆయన వారించకపోవడం అధికార పక్షం కిరుకొక కారణమైందని చెప్తున్నారు. దీనికి సభానాయకుడు హోదాలో జేపీ నడ్డా సమాధానం ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుపట్టడంతో ఆయన ఆవేశంగా ఏది రికార్డులోకి వెళ్ళదు, నేను ఏది చెప్తే అది వెళ్తుంది, అది మీరు తెలుసుకోవాలని చేసిన వ్యాఖ్యలు సభలో పెద్దగా కలకలం రేపకపోయినా ఆ తర్వాత అవి సభాధ్యక్షుడి అధికారాలను ప్రశ్నించేలా ఉన్నాయన్న భావన ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైంది. దానిపై చర్చించడానికి సాయంత్రం 4:30 గంటలకు ధన్కడ్ సమావేశం ఏర్పాటు చేస్తే దానికి నడ్డా, రిజిజు రాలేదు. దాంతో ధన్కడ్ మనస్తాపం చెంది అవమానానికి గురైనట్టు భావించి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దాని సభలో అధ్యక్ష స్థానాన్ని నియంత్రించినట్టు వచ్చిన ఆరోపణలు నడ్డా ఖండించారు. అలాగే ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల తాను రిజిజు బీఎస్సీకి వెళ్ళలేకపోయినట్టు చెప్పారు. 2047 ఆగస్టులో 27 ఆగస్టులో పదవి విరమణ చేస్తాను ఇటీవల జేఎన్యూలో జరిగిన కార్యక్రమం ధన్కడ్ పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా కొద్ది రోజులను వైదొలిగారు. ఆయన రాజీనామా చేసి ఒక్కొక్క బీజేపీ నేత స్పందించలేదు. 15 గంటల తర్వాత ప్రధాని మోడీ ఆయన ఆరోగ్యానికి ఆంక్షిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దేశానికి సేవ చేయడానికి ఆయనకి ఎన్నో అవకాశాలు లభించాయి వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల కోణంలో ధన్కడ్ని తప్పించి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. తదుపరి ఉపరాష్ట్రపతిగా నితీష్ నియమించి బీహార్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికలు వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావిస్తుందని సమాచారం. నితీష్ను ఉపరాష్ట్రపతి చేయడం బీహార్కి మంచిదని బీజేపీ ఎమ్మెల్యే ఒక వ్యాఖ్యానించడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అన్ని ఊహలే, ఎవడి కోపం అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ వ్యాఖ్యలన్నిటి ఇక్కడ రాసుకొచ్చారు. అంతకు మించి ఏం లేదు. లేకపోతే కోసేస్తారు.